అదేంటే రాధాబాయ్ నువ్వు స్పీడ్ అయిపోతున్నావు. వాస్కం కట్టుకోవాల్సింది నువ్వు కాదు, పెళ్లి కూతురు. కట్టు. ఓం సుముఖాయ నమః, ఓం వేగంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః. అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం భైరవాయ నమః, ఓం విగ్రహాయ నమః, ఓం విగ్రహాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః. ఆ పెళ్లి జరగదు ఫ్రెండ్ అని నేను అన్నది. చక్రపాణి గారి చెవులో పూ పెడదామనరా? అది ఫ్లవర్ తెలుసుకోకుండా విష్ణుగాని తీసుకురమ్మని నర్సింగాని పంపిస్తావా? పంపితే ఏమైంది? తడిసి మోపెడైంది. వాళ్ళు అసలే మర్డర్ కేసులో ఉన్నారా? ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదనే కదా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచింది. ఆ పంపేదేదో ఈ గాడిదలు పంపపోయావా? పవర్ఫుల్ బ్యాచ్ అని వాళ్ళని పంపించాను. ఉత్తరిచ్చావు. ఏంట్రా ఏమైంది? మా నర్సింగ్ ఆ రాజుకి దొరికిపోయాడు సార్. ఇప్పుడు చూడరా ఎంత చండాలపోయిందో. ఇల్లు దొరకలేదనే రా. ఆ మర్డర్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పుడు నరసింగ్ గారు రాజాగారి దొరికిపోయాడు. దొరికిన సత్యాన్ని రాజాగారు ఇచ్చిపెడతాడా? తిన్నగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాడు. అప్పచెప్తే ఏమవుతుంది? పోలీసులు నరసింగ్ గారిని నడ్డెరకు కొడతారు. ఆడు తట్టుకోలేక ఆ చక్రపాణి గారు భాస్కర్ గారిని ఊరికే బెదిరించమన్నారంటే, కానీ కోట్లింగం గారు వచ్చి మాకు డబ్బు ఇచ్చి ఆయన అసలు లేపేయండి రా. నీ చేతిలో రెండోసారి మోసపోయాను. నా కొడుకును నా కాకుండా చేసి నీ కొడుకుని జైలు నుంచి విడిపించుకుంటావా? ఎస్, ఆ రోజు రంగారావు గారితో నన్ను చెప్పుతో కొట్టించినందుకు నిన్ను చావు దెబ్బ కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు ఫ్రెండ్. నీ కొడుకు నర్సింగాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళక ముందే వీళ్ళు పోలీసులకు లొంగిపోతారు. భాస్కర్ గారిని చంపించింది నువ్వే అని వాళ్ళు సాక్ష్యం చెబుతారు. దాంతో నువ్వు జైల్లోకి, నేను నీ చైర్మన్ కుర్చీలోకి ఒకేసారి వెళ్తాం. భాస్కర్ హత్య చేయించింది ఈ కోట్లింగం. నాకంతా తెలిసింది నాన్న. వీడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తే జైలుకి వెళ్ళేది ఆ మహానుభావుడు కాదురా, మోచేతి నీళ్లు తాగే మీరు. మర్డర్ చేసిన ఈ ముగ్గురు బతుకుంటే కదా నువ్వు సాక్ష్యం చెప్పించేది.
ఎందుకు అన్నట్టు పరిగెత్తిస్తావు? ఆంబూతుల నిన్ను మేపాను, చచ్చిన రుణం తీర్చుకోరా. తప్పదు. ఆ రివాల్వర్ కింద పడే. ఏంటయ్యా, నా ముఖం మీద కేడిగాడని రాసిందా? డైరెక్ట్ గా వచ్చి అన్నీ పట్టుకుంటున్నారు. ఇద్దరిని జాయింట్ గా తీసుకెళ్తాలే. తీసుకెళ్ళండి. అన్నయ్య, బాబు, మీ నాన్నగారు దోషి అని నా ఇంటికి దత్తతొచ్చావు. ఇప్పుడు నిర్దోషి అని తెలిసాక కూడా నేను దోషినే రంగారావు. ఆనాడు నిర్మలా భాస్కర్ ప్రేమను నేను అంగీకరించుంటే ఇంత నష్టం జరుగుండేది కాదు. నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం న్యాయమే. నా కొడుకు అదృష్టవంతుడు. వాడు పుట్టాక ఇదంతా కలిసొచ్చిందని సంతోషించానే గాని వాడు ఎదుగుతున్నాడు, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం నేర్చుకున్నాడని తెలుసుకోలేకపోయా. బాబు రాజా, కూడబెట్టడంలో కాదు, అందరికీ కూడు పెట్టడంలోనే గొప్పతనం ఉందని నువ్వు అన్నమాట అక్షరాల నిజం. అందుకే ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ కార్మిక పరం చేస్తున్నాను. ఇక నుంచి అహిక విషయాలకి అతీతంగా బ్రతకదలుచుకున్నాను. లేదు నాన్నగారు, ఎంత వాడి నుంచి ఎంత వాడిగా ఎదిగిన మీ క్రమశిక్షణ మాకు కావాలి, మీ అనుభవాలు మాకు కావాలి. వీటన్నిటికంటే ముందు కావాల్సింది జరగాల్సింది మరొకటి ఉంది, రుక్మిణి కళ్యాణం. బాబు, వాళ్ళిద్దరు చేతులు కలపాల్సింది నేను కాదు నాన్న, మన నిర్మల. వీళ్ళమ్మా. ఓ సారు, నువ్వు కలపాల్సిన చేతులు ఇంకా రెండున్నాయి. మనది మేరీ చాంద్ కా టుక్రా. హలో రాధాబాయ్, మీ ఇద్దరి చేతులు కలపాల్సింది ఆయన కాదు, నేను. అవును, ఇంతకీ రాజా ఈ వంశానికి ఒకడా ఆ వంశానికి ఒకడా? మన హస్బెండ్ ఏ వంశానికైనా ఒక్కడే.